అందరికి తెలిసిన పాట, కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్య. అందరం కలిసి పాడుతూ చప్పల కొడుతూ దేవుని మహింపరుద్దాం. కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేసేదను. దేవుడి వాక్యాన్ని దీవించినాక సరిపోతుంది. మోకరించగలిగిన వారు మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రము నాయన. మహోన్నతుడా, జీవం కలిగిన మా ప్రభానికి స్తోత్రములు అయా. లెంటికాల ఉపవాసములో తండ్రి అనునిత్యము ప్రభా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నీ వాక్యాల చేత నాయన
మాతో మాట్లాడుతూ నడిపిస్తున్న విధానానికై వందనాలు. జీవము కలిగిన నీ మాటలు వింటుండగా ప్రభా, అయా మాలో ఉన్నటువంటి నాయన ప్రతి కీడు కొట్టివేయబడాలి ప్రభా. ద్వేషము కానీ ఎలాంటిది ప్రభా మాలో లేకుండా, నీకు ఆయస్తకరమైనది ఏది మాలో లేకుండా ప్రభా, ఇసోపుతో విమముతో నాయన మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. అయా నీ వాక్యాన్ని వివరిస్తుండగా తండ్రి, నీ కృపను బట్టి ప్రభా, కరుణ వాత్సల్యమును బట్టి తండ్రి నిలబెట్టుకున్నందుకై వందనాలు తండ్రి. మా నోటికి బుర్రగా ఉండి మాతో సంఘముతో మీరు మాట్లాడి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, దైవజనరాలకు, సంఘస్థులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దర్శించును గాక. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము కొనటి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థము. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచినది. సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. అక్కడికి వచ్చిన చాలు, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. చూడండి, నదులన్నీ వర్షం కురిచినప్పుడు నదులన్నీ ఎక్కడి నుండి సముద్రం నుండి వాటర్ వస్తున్నాయో మళ్ళా కలిసి సముద్రంలోకే వెళుతూ ఉన్నాయి. అయితే దేవుని నమ్ముకున్న మనము, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి ఒక దినం వస్తుంది, మనము కూడా దేవుడు ఎక్కడి నుంచి అయితే దేవుని ఆత్మ మనతోనికి వచ్చిందో మనం కూడా ఆయన సన్నిధికి చేరేవారమై ఉన్నాం. అయితే నదులన్నీ కలిసి సముద్రము నుంచి వచ్చిన ఆ యొక్క వాటర్ అంతా మళ్ళీ ఏ రీతి వెళ్తుందో మనము కూడా ఒకరోజు దేవుని రాజ్యానికి చేరడానికి దేవుడి అనునిత్యము వాక్యాల చేత మనల్ని ఉతక స్థానము చేస్తూ బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇంకా కొంచెం కిందికి చదువుకుంటే చదువునాను. ఎడతెరపు లేకుండా సమస్తము జరుగుతున్నది. మనుషులు దానిని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు. నూతనం అంటే కొత్తది. ఇంకా కొన్ని ఉన్నాయి. నూతనం అంటే ఇప్పుడు కొత్తది, ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? నూతనము అనేది నేను లాస్ట్లో, మీరు ఎవరన్నా చెప్తే సరే, లాస్ట్లో నేను ఒక మాట చెప్తా, అది చివరిలో చెప్తాను. అయితే అదేవిధంగా యెషయా గ్రంథం ఒకసారి తీసుకుందాం. నూతనము గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అయితే యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం చేస్తారంటే నూతన బలము, నూతన శక్తి. అయితే చూడండి, మనకున్నటువంటి బలము కాదు, మనకున్నటువంటి శక్తి కాదు, కానీ యెహోవా ఇచ్చేటటువంటి ఆశీర్వాదము కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, బలము కావచ్చు, అది నూతనమైనది, పరిశుద్ధమైనది. అయితే ఈ నూతనము గురించి ప్రభు ఇంకొంచెం కిందికి చదువునానా. వారు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూడండి, మనము దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనము అలసిపోము, సొమ్మసిల్లము. అయితే అందుకే కదా మనము అనునిత్యము మన పనులకు మనం వెళ్ళినప్పుడు ఏం చేసుకుంటామంటే చిన్న ప్రార్థన, ప్రభువా నీవు మాకు తోడుగా ఉండు, ఈ దిన పరిచర్యలో, ఈ యొక్క పనిలో
నీ కృప మాకు తోడుగా ఉంచు, ఏ అలు పెరగకుండా మా కష్టాన్ని మేము చేసుకున్నట్టుకు మీరు కృప చూపండి అని దేవుణ్ణి అడుగుతాం. అయితే కొన్నిసార్లు ప్రభు కృప మనకు తోడుగా లేనప్పుడు అలుపు రావచ్చేమో, కానీ దేవుని కృప మనకు తోడుగా ఉన్నప్పుడు అలు పెరగక మన పనులను మనము ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. అదే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ద్వీపములారా ఆ, నా ఎదుట మౌనముగా నుండుడి, ఆ, జనములారా నూతన బలము పొందుడి. నూతన బలము పొందు. దీపం అంటే దీపము, దీపం అంటే మనమే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. మళ్ళొకసారి చదువునాను. దీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, నా యొద్ద మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను, వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకుందాము రండి. చూడండి, మనం ఎక్కడ రావాలా? మనం మొరపెట్టాలంటే దేవుని సన్నిధికి రావాలి. మనకు ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏదైనా ఉంటే దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం. ఎందుకనంటే ఈ సన్నిధిలో చేయబడ్డ ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చబడుతుంది అని చెప్పేసి దేవుని పరిశుద్ధమైన లేఖనములో అనేక చోట్ల రాయబడింది. అయితే మనము ఎక్కడైతే మనం చెప్పుకోవాలో అక్కడ చెప్పుకోం, కానీ కొన్నిసార్లు మన స్నేహితులు, మన బంధువులు ఉన్నప్పుడు వారితో మనకున్నటువంటి కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనుషుల ద్వారా వచ్చేది నిందెలు, అవమానాలు తప్ప మరొకటి కానే కాదు. కానీ దేవునితో చెప్పుకుంటే చూడండి, చాలామంది నాకు ఇదైంది, నాకు అదైంది అని చెప్పి చాలాసార్లు ఏడుస్తూ ఉంటారు. కానీ వారు బాధను పట్టలేక వారికి ఉన్నటువంటి సమస్యను, వారికి ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి చెప్పుకుంటారు, బాధపడతారు, దుఃఖపడతారు. కానీ నీవు నమ్ముకున్న దేవుని దగ్గర వచ్చి రాష్ట్రమందు మనం దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీ కన్నీటి మూలాలకు ఏదైతే కారణమైందో అది ప్రభువు ఏర్లతో సహా దాన్ని పెకిలించి వేస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 నుంచి 19 వరకు చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. చూడండి, దేవుడు అంటున్నాడు కదా, మునుపటిది. ఇప్పుడు మనం రక్షణ పొందక ముందు అనేకమైనటువంటి సంఘటనలు మన జీవితంలో జరిగి ఉంటాయి. కానీ మేము రక్షణ పొందకముందు ఆ విధంగా ఉన్నాం, ఈ విధంగా ఉన్నాం. అవన్నీ మనకు అవసరం లేదు, కొన్నిసార్లు గుర్తొస్తుంటాయి. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పాత స్నేహితులు, అప్పట్లో ఉన్నటువంటి మన మిత్రులు కలిసినప్పుడు అప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు అలా ఉన్నాం, కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంట అని చెప్పి కొన్నిసార్లు మనం చెప్పుకుంటుంటాం. కానీ మునుపటివి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు. ఒక్కసారి మనం ముందుకు అడిగేసాం కదా, మళ్ళా పాత జీవితంలోకి మనము ఎంట్రీ చేయకూడదు. అయితే దేవుడు అంటున్నాడు కదా, మరొకసారి చదువు నాన్న. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చూడండి, దేవుడు అంటున్నాడు కదా, ఆయన నీకు అవసరమైంది ఏదో. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి నడిపించినప్పుడు ఏదైనా వాళ్ళకు లోటు ఉన్నదా? వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ బట్టలు జినగలేదు, ఏనాడు వాళ్ళు ఉపవాసముతో ఉన్నట్లు ఈ బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. అయితే మారాను మధురంగా మరిచిన దేవుడు మన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినటువంటి దేవుడు, వారికి అనునిత్యము మన్నాను కురిపించి వారికి ఆహారం ఇస్తూ నడిపించినటువంటి దేవుడు. కానీ వాళ్ళని ఎక్కడ, ఒకసారి 20 చదవమ్మా. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళను నన్ను ఘనపరచు. చూడండి, అవే ఘనపరిచినప్పుడు మనం ఎంత హల్లెలూయా. మనం అనుకుంటాం, 40 దినాలు పొద్దున్న లేచి మందిరానికి వెళ్ళాము, 40 దినాలు మేము ఈ రకంగా ఉన్నామని లాస్ట్లో కొంచెం గర్వం వస్తుంటుంది కదా.
ఒక విషయం చెప్పిన, పండగల పాప అంత ఉంటుంది, ఆ పాప కూడా వస్తుంది. మరి ఆ పాప ఏం చెప్పుకోవాలి దేవునితోనా? చిన్న పాప కదా, చలికి వాళ్ళు అట్లా వేసుకొని వస్తారు పాపం. నేను చాలాసార్లు ఆ పాపను చూసినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అమ్మమ్మ నువ్వు పడుకో, ఏమొద్దు చిన్నపిల్లని ఇంత చలిగాలికి ఎందుకు అని వాళ్ళ అత్తగారు చెప్పి ఆమెను పడుకోబెట్టొచ్చు ఆ పాపని ఆమెని. కానీ వాళ్ళ ఆసక్తి చూసావా ఎలా వస్తున్నారంటే, నేను వాళ్ళని ఏదో గొప్ప చేయడానికి చెప్పట్లేదు కానీ ఉన్న వాస్తవమే చెప్తున్నా, ఎవరేమనుకోకపోతే. అయితే ఆ చిన్న పాప వస్తుంది, మనం ఎంత. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఆగరు అరణ్యములో ఉన్నప్పుడు నీళ్లు లేక చనిపోయే సిచ్యువేషన్లో దేవుడు ఏం చేశాడు? నీటి ఊటలు పుట్టించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని కార్యాలు మనకు అర్థం కావు. మనం సంవత్సరం అయింది, 6 నెలలు అయింది, 2 సంవత్సరాలు అయింది, కనీసం ఒక 2-3 సంవత్సరాలు కూడా కావచ్చు, కానీ దేవుని కార్యాలు మనకు అర్థం కావు. నీవు చేసిన ప్రార్థనకు ప్రతిఫలము దేవుని దగ్గర ఖచ్చితంగా దాచిపెట్టే ఉంటుంది. కానీ నువ్వు అనుకున్న టైంకి అది రాకపోవచ్చేమో, కానీ ఏదో ఒక రోజు మాత్రము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు, మాట తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా. దేవుని నామనికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 2-4 వరకు చదువుకుందాం. సితారాతో యెహోవాను స్తుతించుడి, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, 10 దంతల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా పాడుడి. చూడండి, మనం పాటలు పాడినా, వాక్యం చెప్పినా, ఏ ప్రసంగం చేసినా దేవుని నామానికి మహిమకరంగా. అయితే ఈ సంవత్సరం అయితే మన పిల్లలు చాలామంది వచ్చి పాటలు పాడుతున్నారు, ప్రభునామానికి మహిమ కలుగును గాక. పోయినసారి అంతకుముందు చాలా తక్కువ మంది వచ్చేవారు పాటలు పాడడానికి, కానీ ఈ సంవత్సరం చాలామంది వస్తున్నారు. వారు అందరు కలిసి వచ్చడం చూస్తే నాకు చాలాసార్లు సంతోషం అనిపించింది. చూడండి, నేను ఒక విషయం చెప్తా. ఇక్కడ నేను నిలబడ్డా, ఈ మందిరంలో మీరు కూర్చున్నా, నువ్వు కార్పెట్లు వేసినా, కుర్చీలు వేసినా, ఇది గొప్ప భాగ్యం అని నేను అనుకుంటా. హల్లెలూయా. ఎందుకంటానంటే, ఈ భాగ్యము మందిరానికి వచ్చిన అందరికీ మాత్రం దక్కదు. నేను ఇది చేశాను, నేను అది చేశానని మనం ఎప్పుడు అనుకోవద్దు. కానీ నువ్వు చేస్తున్నది ఎవరి పని? దేవుని పని ఇది. ఇప్పుడు మన పాస్టమ్మ వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళు పిలుచుకొని మనకేం పనికి ఇట్లా ఇంకేం చేపియట్లా, మందిరంలోనే మనం పని చేస్తున్నాం. ఇది ఎవరిది? మన మందిరం. హల్లెలూయా. మనకందరికీ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇది నాది అని చేసుకోవాలి, కానీ అందులో ఎలాంటి వ్యత్యాసము ఉండకూడదు. హల్లెలూయా. ఏ పని చేసినా అది గొప్పది అనుకోవాలి, కానీ చెప్పి నేనే చేయాలా, నేనే ఇది ఎందుకు చేయాలా అని ఎప్పుడు మనము అనుకోవద్దు. అట్లా కానీ మనము హృదయపూర్వకంగా పని చేస్తే నీవే పని చేసినా దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ప్రభుతో ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10-12 వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా యందు శుద్ధాహృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అయితే ఇక్కడ లేఖనం ఏం చెప్తుందనంటే, మనము ఈ పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం, గర్వం రావద్దు. కానీ ప్రభా, నేను నీ సన్నిధిలో ఉంటే చాలు, నీ సన్నిధిలో ఏదో ఒక భాగంగా నన్ను వాడుకో నాయన, నేను ఏదైతే చేయగలుగుతానో ఆ పని నాకు అప్పచెప్పు అని మనం గిన ప్రార్థన చేస్తే, దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి నీకు ఏది కావాలో అది ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. సంతోషంగా చేయాలి. మనం ఏ పని చేసినా కూడా, పాట పాడినా సరే, నువ్వు ఇక్కడ ఏ పని చేసినా సరే ఆయన నామానికి మహిమకరంగా. అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందనంటే, కొంతమంది మందిరానికి వస్తారు. ఒక 2 వ్యక్తులు నేను గుర్తు చేస్తాను. ఒక చెమిటోడు, ఒక గుడ్డోడు ఉన్నాడంట. వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంట, ఊరు బయట మాడి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర వెళ్ళి పళ్ళు తీసుకోవడానికి వెళ్తే ఆ చెట్టు యజమాని రానిచ్చేవాడు కాదంట. అయితే వాళ్ళు, అరే ఇట్లయితే కాదురా, మనం ఒక రాత్రిపూట వద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఒక నైట్ వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి, ఒరే నేను ఇట్లా చేస్తాను, నువ్వు ఇట్లా చేయి, ఒక సంచి తీసుకొని మనం వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటానంటే, అక్కడ ప్లాన్ వేసుకునే టైంలో ఒక ఎండిపోయిన మాడి కొమ్మ ఉంటుంది కదా, అది ఊడి కింద పడితే, ఒరే ఎవరు వచ్చారని చెప్పేసి ఇంకా పరిగెడుతున్నారంట. అడివెంబటి పరిగెడుతుంటే ఈ చెట్లు కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ కాళ్ళకు పల్ల తగులుతుంటే ఎవరో కొడుతున్నారా మనల్ని అని ఇంకా ఉరికిరంట. వాళ్ళు ఉరికితే వీళ్ళను ఎవరు తట్టలేదు, ఎవరు కొట్టలేదు. వీళ్ళ అపనమ్మకమే ఆ విధంగా వాళ్ళను తరిమింది. కానీ కొన్నిసార్లు మన మందిరానికి వచ్చినప్పుడు కూడా ఎట్లుంటుందనంటే, మనము
ఫ్రెండ్షిప్గా ఉండడం వేరు. నువ్వు రాకపోతే నేను రాను, నేను రాకపోతే నువ్వు పోకు అనేటటువంటిది మనం ఎప్పుడు చేయకూడదు. దేవుడు అంటున్నాడు, ఇద్దరున్న చోట ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అని అంటున్నాడు కదా. ఆ రోజు ఒకరు స్నేహితుల్లో ఒకరు విడవబడ్డప్పుడు వాళ్ళతో నేను ఉంటాను ప్రభా నన్ను తీసుకుపోక అంటామా? నీ భక్తి నీదే, వాళ్ళ భక్తి వాళ్ళదే. అయితే నేను అంటాను కదా, మందిరానికి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదో దొంగతనానికి, మామిడికాయల దొంగతనానికి కానీ వెళ్ళారు. వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? వెళ్ళారు, వచ్చారు. మనం కూడా మందిరానికి వచ్చాము పోయాము అన్నట్లు ఉండకుండా దేవుని వాక్యాన్ని ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని దాన్ని మరలా మనకు టైం ఉన్నప్పుడు ధ్యానము చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. ఇన్న వాక్యం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాను చెప్పండి? ఇక్కడ చెప్పిన మెసేజ్ అంత నా మైండ్లో ఉంటుంది అన్న చేతులు ఎత్తండి. ఇప్పుడు ఈరోజు నడిచిన మెసేజ్ రేపు అడిగితే అన్నీ కరెక్ట్ చెప్పగలుగుతామా? చెప్పలేము. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం రాసుకోవాలి. రాసుకొని మళ్ళీ ఇంటికి పోయి అది కొన్నిసార్లు మనము అది చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుని మాటలు మన హృదయంలో ఉంటే ఏమైతే తెలుసా? వేరే తలంపులు మన హృదయంలోకి రావు. హల్లెలూయా. ఎందుకనంటే వాక్యానికి మనకు అంటుకట్టుపడతాం కాబట్టి మన తలంపులు, మన ఆలోచనలు మారిపోతాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను. ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? చూడండి ఇక్కడ ఈ వాక్యము నిజంగా అంటే చాలా బాగుంటుంది. చదువు నాన్న. తండ్రి నేను ఎక్కడుందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు. నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ. చూడండి ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. మనము ఎరిగిన వారమా? ప్రభుని ఎరగని వారమా? దేవుణ్ణి తెలుసుకున్న వారము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే ఆయన యాడుంటాడో మనం అక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉండేది కొద్ది కాలమే కానీ స్థిరస్థాయిగా మనకు పరలోకం అనేది ఒకటి ఉంది. ఎంతమందికి తెలుసు పరలోకం ఉందని? హల్లెలూయా. అందరికీ తెలిసిన మాట ఏంటంటే మనము ఈ లోకానికి యాత్రికులుగా ఉన్నాము. ఒక దినం అనేది వస్తుంది కదా, మనం అందరం పరలోకంలో ఈ విధంగానే చేర్చబడాల. మన భక్తి జీవితం కరెక్ట్ ఉంటే అక్కడ కనపడుతుంది. హల్లెలూయా. అయితే తండ్రిని అడుగుతున్నాడు, జగత్తు పునాది వేయబడక మునుపే చదవండి ఒకసారి. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి లోకమును నిన్ను ఎరుగలేదు. నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరంటే మనమందరం. హల్లెలూయా. యేసుక్రీస్తు మనకు తెలుసా లేదా? తెలుసు. దేవుని తెలుసుకున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, లోకంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందచందాలు ఉన్నాయి, ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఆగభోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకు లేనిది ఒక లోటు దేవుడు లేడు. హల్లెలూయా. ధనవంతుడు ఏం చేశాడు? లాజరు ఏం చేశాడు? దళిద్రుడుగా ఉన్నా సరే దేవుని రాజ్యానికి చేర్చబడ్డాడు. ఎన్ని దినాలు ఉన్నాడు ఇక్కడ దళిద్రుడుగా? మా అంటే ఒక 100 ఏళ్ళు వేసుకుందాం సపోజ్. కానీ ఇప్పుడు ఎంత? దేవుడి భూమి మీదకి వచ్చి పోయిన కాలం ఎంత? 2000 సంవత్సరాలు మన ముందున్నటువంటి క్యాలెండర్ ప్రకారంగా. మరి భూమి మీద బతికిన రోజులు ఎక్కువ ఉన్నాయా లాజర్వి? చనిపోయినాక దేవునితో ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? దేవునితోనున్నాయే ఎక్కువ ఉన్నాయి. అయితే నువ్వు ఎట్లా బతికినావు అనేది కాదు, కానీ నీవు కూడా ఆయన కుడిపాక్షమున ఉండుటకు ప్రభు కృప చూపుతున్నాడు. దాన్ని పొందుకునేటట్లుగా మన ప్రవర్తన ఉండునుగాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు నీతి కలుగునట్లు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఈ గొప్ప త్యాగము చూసారా, దేవుడు మనల్ని అన్యాయస్తులుగా విడిచిపెట్టలేదు. ఆ రోజుల్లో మోషేతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు. కానీ ఈ రోజుల్లో ఆయన ఆ రీతిగా మనతో మాట్లాడకపోయినా ఈ వాక్యం ద్వారా మనతో అనునిత్యం మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు పడ్డ ప్రయాసకు ప్రతిఫలం ఒక రోజు ఉంటుంది, కానీ ఇది నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఒక దినాన నిన్ను తలగా ఉంటాడు. కొంతమంది అంటుంటారు, మమ్మల్ని అయినా నిన్నైనా ఈ రకంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు అంటారని రకరకాలుగా అంటారు. మనకున్న రోగాన్ని బట్టో, మనకున్న సమస్యలను బట్టో ఒక రోజు వస్తుంది, ఆత్మకార్యములు మనకు తప్ప, దేవుని నమ్ముకున్న వారికి తప్ప అన్యులకు తెలీదు. హల్లెలూయా. అయితే విశ్వాసికి అవిశ్వాసికి తేడా అదే. అయితే ఇక్కడ లేఖనం ఏం చదివిస్తుంది, మరొకసారి చదువునానా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. ఎట్లా ఉచితంగా అనుగ్రహించాడా? ఉచితంగా. చూడండి, మనము ఏదైనా తీసుకోవాలన్నా ఒక రూపాయి చెల్లించండి ఏ కొట్టులో ఏది ఇయ్యరు, కానీ ఆయన ఉచితంగా ధారాళంగా ఇచ్చే దేవుడు. చదువునానా. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుట ద్వారా మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అయితే 7 చదవము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఏ మనుషుడు ప్రాణం పెట్టలేదు, ఎవరు మన కోసం రక్తాన్ని చిందించలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అయితే అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి, మన పిల్లలకో, మన భార్యకో, మన ఇంటిలోకో కాదు. నేను ఒక విషయం చెప్తాను, నేనంటాను, మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు, మన కోసం దెబ్బలు తిన్నోళ్ళు, కనీసం దెబ్బలు తిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవ్వరు లేరు. మన తల్లి మనలను జన్మనియొచ్చు కానీ ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే మనలో ఉన్న మొట్టమొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 పేతురు 1:20. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. విశ్వాసులు ఎవరు? మనమే కదా. అయితే మళ్ళొకసారి పైనుండి చదువునా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి. జగత్తు పునాది వేయబడక ముందు ఎవరు నియమింపబడ్డారు? దేవుడే. అయితే దేవుడు ఇప్పుడు అంటున్నాడు, దేవుడు ఆయన ఇప్పుడు చాలామంది అంటున్నారు ఇప్పుడు వచ్చాడు, నిన్నొచ్చాడు, మొన్నొచ్చాడని, కానీ ఇది అసలైన సంగతి మనకు తెలియదు. కానీ దేవుడు ఆది అంతము ఆయననే ఉన్నాడు, సర్వము ఆయన ద్వారానే కలిగింది, ఆయన లేకుండా ఏదియు కలగలేదు. మరొకసారి చదువునాను. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడి ఉండగా
తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి విశ్వాసము నిరీక్షణ దేవుని యందే ఉంచబడి ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, మనం చేస్తున్న ప్రతిదీ దేవునితో లెక్క ఉంది. నువ్వు ఎన్ని దినాలు అటెండెన్స్ వచ్చావు, ఎన్ని దినాలు మందిరంలో ఉన్నావు, నువ్వెంత ప్రార్థన చేసావు, ఎంత కన్నీరు గార్చావు, నీ భక్తి జీవితం ఎంత అనేది దేవునితో ఉంది. హల్లెలూయా. మనము దేవుని సింహాసనం ఎదుటకి వెళ్ళినప్పుడు ఆయన మనకున్నటువంటి భక్తి జీవితాన్ని మన ముందు పెట్టినప్పుడు మనం తేలిపోతామో తెలియదు. హల్లెలూయా. నీ మటుకు నువ్వు బాగానే ఉన్నావు, నా మటుకు నేను బాగానే ఉన్నా. దేవుడు మనం అనుకున్న విశ్వాసం కాకపోవచ్చు, ఇంకా కొంచెం భిన్నమైన కఠినమైన విశ్వాసంలో మనం ఉండాలని దేవుని చిత్తం ఉందేమో. అది మనం తెలుసుకొని కానీ ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. కానీ లోకంతో స్నేహం, దేవునితో వైరం. మన లోకంలో ఉన్న లోక స్నేహానికి దూరంగా ఉండాలి, లోకంలో ఉన్న లోకులకు దూరంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు. నీవు లోకంతో స్నేహం చేసావా, దేవుడు నీకు దూరం అయిపోతాడు. హల్లెలూయా. కానీ మనతో దేవుడు ఉంటే ఆ ఘనతనే వేరు. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు కదా, ఆయన బానిసగా కొనిపోబడ్డాడు. వాళ్ళ అన్నదమ్ములు అమ్మేశారు ఆయన్ని. కానీ యోసేపుతోనికి వాళ్ళ అన్నదమ్ములు ఒకరోజు ఆహారం కోసం వెళ్ళారు. ఆయన బందీగా తీసుకెళ్లారు. దేవుడు ఆయనకు తోడుగా ఉండి రాజుగా చేశాడు. దేవుడు తోడై ఉంటే ఆ విధంగా ఉంటుంది. అయితే యోసేపుకు అప్పుడే దేవుడు కార్యం చేసిండా? కొన్ని దినాలు అక్కడ బానిసగా పనిచేశాడు. కొన్ని దినాలు అక్కడ వాళ్ళు ఏం చెప్తే గదే చేసిండు. కానీ ఏమి చేసినా ప్రభు నామానికి మహిమకరంగా చేశాడు కాబట్టి ఆయనను రాజుగా పటాభిషేకం చేయబడ్డాడు. హల్లెలూయా. మనము బైబిల్లో ఉన్నటువంటి ఆయన గురించి చదివినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. పోతిఫర్ భార్య ఆయన మీద నింద వేస్తే ఆ నిందను కూడా తప్పించుకున్నాడు. పెట్టిన శ్రమలే కాకుండా, ఉన్న ఇబ్బందులే కాకుండా ఆయనను జైల్లో కూడా వేశారు ఆ నిందను బట్టి. అయ్యా, నన్ను ఎందుకు నా అన్నలకు దూరం చేశావు, నా తల్లిదండ్రులకు దూరం చేశావు, నన్ను బానిసగా ఇక్కడ తీసుకున్నావు, ఎందుకయ్యా నాకు ఈ బతుకు అన్నాడు ఎక్కడన్నా? అనలే. ఏది చేసినా కూడా ప్రభునామానికి మహిమకరంగా చేసిండు కాబట్టి ఈరోజు ఆయన కోసం అంత గొప్పగా బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. లాస్ట్ చివరిగా యెషయా గ్రంథము 43 అధ్యాయము 1 నుండి 2 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 43 అధ్యాయము. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలీయులు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. చదువునాను. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో పడి వెళ్ళినప్పుడు ప్రజలలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను దర్శించువాడను. చాలు. చూడండి, యాకోబుకు ఏ రీతిగా తోడై ఉన్నాడో దేవుడు మనకు కూడా ఈరోజు తోడయ్యే ఉన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసముతో నువ్వు ఏ పని చేసినా, నువ్వు నదుల గుండా ప్రయాణము చేసినా అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవని యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనకు అట్లాంటి విశ్వాసము మనకుంటే ఏది కూడా ఎంత మాత్రమో హాని చేయదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను ప్రార్థన చేస్తున్నా. నువ్వు మందిరానికి వస్తున్నావా? నేను మందిరానికి వస్తున్నా. ఇటువంటివి మనం చేయకూడదు. మీరు ఎంతవరకు టిఫిన్ వరకే ఉండాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు కలిసి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు రాకపోతే నేను రాను. బ్యాచ్లుగా ఉండదు. ఈ మందిరానికి వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆమెతోనే కూర్చోవాలా, ఆయన కాడనే పక్కన కూర్చోవాలా అనేది పెట్టకండి. ఎందుకనంటే ముచ్చట్లు ఎక్కువైపోతాయి. వాళ్ళు అక్కడ కూర్చుంటే నువ్వు ఇక్కడ కూర్చుండు. నీకు పరిచయం లేని వాళ్ళ పక్కన కూర్చోనికే ప్రయత్నం చేయాలా. ఎందుకనంటే అప్పుడే నువ్వు వాక్యం మీద దృష్టి పెడతావు, అప్పుడే నువ్వు వాక్యాన్ని రాసుకోగలుగుతావు, శ్రద్ధగా వినగలుగుతావు. కానీ ఒక నలుగురు గుంపు కూడా వచ్చిండ్రు అనుకో, వాళ్ళది గుసగుస పసపస. నిన్న ఒకతోనికి వెళ్ళాను నేను, అక్కడ ఇదే జరిగింది. నేను చాలా బాధపడ్డాను మనసులో.
వాక్యం వివరిస్తున్నప్పుడు కొంతమంది శ్రద్ధగా వింటున్నారు, వాళ్ళే అమ్మ ఉండు మాట్లాడకని ఒకరంటారు, అమ్మ ఉండు వాళ్ళే అమ్మ మీరు కొంచెంసేపు వినండి అని చెప్పాను నేను లాస్ట్. అట్లా ఎందుకనంటే ఈ వాక్యము కొన్ని దినాలు అయితే దొరకదని బైబిల్ చెప్తుంది. వాక్యం మోయబడే రోజులు రాబోతూ ఉన్నాయి. శత్రు విజృంభిస్తూ ఉన్నాడు. వాడు కొంతమందిని కొన్ని రాజ్యాలను ఏర్పరచుకొని వాని సమయం దగ్గర పడుతుంది కాబట్టి శత్రువు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడే మనం కట్టబడకపోతే, ఇప్పుడే మనం వాక్యానికి లోబడకపోతే, దేవుని గురించి మనం ఇప్పుడే గ్రహించకపోతే రానున్న రోజుల్లో మనకు వాక్యం ఉంటుందో ఉండదో తెలియదు. ఒకవేళ ఉన్నా మన బ్రతుకు ఎల్లకాలం ఉండేదైతే కాదు. మనలో ఉన్నటువంటి ఈ యొక్క జీవం ఉన్నంత వరకే మనం ఉంటాం. కాబట్టి జీవం ఉన్నప్పుడే మనం ఏం చేయాలా? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా, వాక్యానుసారంగా జీవించాలా, భక్తి జీవితంలో మనం నమ్మకమైన వారుగా ఉండాలి. హల్లెలూయా. నూతనమైనదని చెప్పాను కదా, నూతనం అనేది కొత్తదే. కానీ నువ్వెప్పుడైతే నూతనంగా అనే మాటకు ఇంకొకటి నేను చెప్తా. ఏందనంటే నీవు రక్తములో, యేసయ్య రక్తములో ఎప్పుడైతే కడగబడతావో నీ జీవితమే నూతనంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నువ్వు రక్షణ పొంది ఆయన రక్తము అనే శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు పుచ్చుకుంటావో అప్పుడే నీ కొత్త జీవితం. అదే నూతన పరచడం అంటే. అంతకంటే ఇంకొకటి ఏమన్నా ఉంటుందా గొప్పది? అయితే మనం ఆయన రక్తంలో కడగబడితే ఒక నూతనమైనటువంటి జీవితం జీవిస్తాం. కానీ నువ్వు రక్తంలో కడగబడకుండా, రక్షణ పొందుకోకుండా ఆయన వల్ల నేను జీవిస్తానంటే దేవుడు దాన్ని అంగీకరించడు. అది భక్తి జీవితం కానే కాదు. నీవెప్పుడైతే దేవుని బిడ్డగా మలచబడతావో నీవు నూతన బలం పొందుకున్నట్లే, నూతన ఆశీర్వాదము పొందుకున్నట్లే. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. హల్లెలూయా. మోకరించగలిగినారు, మోకరించినట్టే ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు.